స్టూపిడ్ ప్రెసిడెంట్ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుని విమర్శించడం తిట్టడం అన్నటువంటిది తప్పే. బట్ టోటల్గా 50 నిమిషాల దాంట్ని కేవలం ఆ చివరి ముక్క వరకే ప్రస్తుతం మీడియా వైరల్ చేస్తుంది. ఒక ఎకో సిస్టమ్ నడుపుతూ ఉంది. అదో సైకలాజికల్ ఫీలింగ్. అది పక్కన పెడితే, ఎందుకంటే ఇతను కామ్రేడ్ అంటాడు అనమాట. ఇతను కూడా ఉక్రెయిన్కి సంబంధించి అదే సందర్భంలో ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ కామ్రేడ్ గారు మరొక కామ్రేడ్ దేశమైనటువంటి రష్యా మీద దాడికి వెళ్ళారు. కాబట్టినే ఈ కామ్రేడ్స్ కూడా కొంతవరకు తగ్గించారు. కాకపోతే కొంతమంది కామ్రేడ్స్ మాత్రం ఇతనికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే 42 నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉన్నాడు. విన్నాడు అతను చెప్పేదంతా. ఉక్రెయిన్ ఎట్లాగ ఇబ్బంది అవుతుంది, నాటో లేకపోతే ఎట్లాంటి సమస్య ఎదురవుతుంది, యూరోపియన్ లేకపోతే ఎట్లాంటి సమస్య ఎదురవుతుంది, రష్యా ఎట్లాంటి వ్యవహార శైలి, నియంతృత్వ ధోరణి, ఇవన్నీ చెప్పుకొచ్చినప్పుడు విన్నాడు. కాకపోతే ఏది ఏమైనా మీ పట్ల కన్సర్న్ ఉంటుంది. కానీ ఒకటి, మీరు మినరల్స్కి సంబంధించిన ఒప్పందం చేసుకోవాలి, ముందు యుద్ధాన్ని ఆపేయాల్సిందే, శాంతి ఒప్పందం జరగాల్సిందే అన్నది ట్రంప్ చెప్పుకొచ్చినటువంటి మాట. ఈవెన్ ఫస్ట్ అసలు వెళ్ళినప్పుడే అక్కడ పెద్ద సమస్య ఏంటంటే, ఈయనతో వచ్చినటువంటి తలనొప్పి, ఒక విచిత్రమైనటువంటి పని చేసుకొచ్చాడు. ఎప్పుడు ఆ టీషర్ట్ వేసుకుని పోతాడు. ఆ మొక్కను అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి, నువ్వు వచ్చింది చర్చలకి ఒక డ్రెస్ కోడ్ని అమలు చేయాలి కదా, ఓవెల్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి దానికి వచ్చేటప్పుడు అంటే, మా దేశంలో యుద్ధం సందర్భంలో యుద్ధం గురించి ఆలోచిస్తాం, యుద్ధంలో గెలిస్తే మంచి డ్రెస్ వేసుకొస్తాం, సూట్ వేసుకొస్తాం అంటూ పనికిమాలిన స్టేట్మెంట్ ఇచ్చాడు. టీషర్ట్ వేసుకుని తిరిగేటటువంటిది ఏంటి అన్నటువంటిది ఇక్కడ ఒక ఆస్పెక్ట్. రెండు, అతను ఏంటంటే అది ఒక హీరోయిక్ వర్షిప్ కింద ఫీల్ అవుతున్నాడు, అదొకటి. రెండవది వచ్చేటప్పటికి ఆ తర్వాత అతను మాట్లాడిన తీరు, చివరికి ఏలు చూపెట్టి మాట్లాడినటువంటి తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చిరాకు తెప్పించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఉక్రెయిన్ అధ్యక్షుడు చేసినటువంటి అటల్లా ఏంటంటే, తను ఇండివిజువల్గా యుద్ధం చేయలేడు రష్యాతో. యూరప్ నాటో దేశాలు వచ్చి రోజు తనకి సహకరిస్తే ఇతను వెళ్ళి రష్యాని ఓడిస్తాడంట. వెర్రి వెంగళప్ప ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి ఆదరిద్రమే చేసి ప్రపంచపు ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చిన ఎదవ ఇంకా ఏదేదో మాట్లాడుతూనే ఉంటాడు.